హలో హాయ్ అండి. ప్రెజెంట్ చేపల కూరను రకరకాల పద్ధతుల్లో ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. అలాగే చాలా రకాల మసాలాలు వేసినప్పటికీ కర్రీ మాత్రం టేస్టీగా ఉండడం లేదు. అయితే పాతకాలంలో మాత్రం చాలా తక్కువ మసాలాతో చాలా ఈజీగా చేపల కూరను అయితే ప్రిపేర్ చేసేవారు. తక్కువ మసాలాలు వేసినప్పటికీ కూర మాత్రం చిక్కగా చాలా టేస్టీగా కమ్మగా ఉండేది. చేపలు తినని వారు కూడా ఈ విధంగా తయారు చేసిన చేపల కూరను ఎంతో ఇష్టంగా తినేవారు. మనం కూడా తక్కువ మసాలాతో చేపల కూరను ఈజీగా రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. తక్కువ మసాలాలు యూజ్ చేసి పాతకాలంలో చేసినట్టుగా చేపల కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను 1.5 కిలో దాకా చేపలు తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చేపల్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేస్తున్నాను. మీరు మీ స్పైస్ తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 స్పూన్స్ దాకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వీటంతటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేయడం వలన చేపలకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇందులో ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి కర్రీ చేసేటప్పుడు ఆయిల్ని తక్కువగా వాడుకోవాలి. ఇలా చేపలన్నిటినీ కారంలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక నీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు చేపల్ని మ్యారినేట్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1.5 కిలో చేపలకి ఒక పెద్ద సైజు ఆనియన్ అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసి చింతపండుని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక వెడల్పాటి పాత్ర తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసి వేడయ్యాక ఇందులో కోర్స్గా బ్లెండ్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ని ఒక 1 మినిట్ పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఆనియన్ని ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సన్నగా కట్ చేసుకొని అయినా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్ అనేది ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లాన్ని ఫ్రెష్గా తీసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్నాక వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం అనేది మరి పుల్లగా కాకుండా మీకు కావాల్సినంత పుల్లగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. మరి పుల్లగా ఉన్న చేపల కూర అనేది టేస్ట్ అస్సలు బాగుండదు. చూడండి, ఇలా రసాన్ని యాడ్ చేసుకున్నాక గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకునేసి చింతపండు రసం అనేది తెరలేంత వరకు వేడి చేసుకోవాలి. చూడండి, చింతపండు రసం అనేది ఇలా తేలుతూ ఉన్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ చింతపండు రసంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేపలన్నింటినీ యాడ్ చేసుకున్నాక గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడే ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు చేపల్ని ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాల పాటు చేపలు అనేది ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా ఈ వాటర్ అంతా ఉంది కాబట్టి మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ పాటు చేపల్ని ఉడికించుకోవాలి. చేపలు ఉడికేలోపు ధనియాల పొడిని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, వీటిని ఫ్రై చేసుకున్నాక వెల్లుల్లిపాయను వేసి వీటిని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. చూడండి, టోటల్గా 15 మినిట్స్ తర్వాత చేపల కూర అనేది చిక్కబడింది. ఈ స్టేజ్లోనే మనం గరిటె పెట్టి చేపల కూరని మిక్స్ చేయకూడదు. మిక్స్ చేసామంటే చేపలన్నీ ఇరిగిపోతాయి. ఇలా ఒక బట్ట తీసుకొని పాత్రని ఇలా గుండ్రంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి యాడ్ చేసుకున్నాక ధనియాల పొడిని కూడా 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇది మిక్స్ చేసుకోవడానికి మళ్ళీ గరిటెని కూడా యూజ్ చేయకూడదు. వీడియో క్లిప్లో చూపించిన విధంగా బట్టతో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఈ కూరను 2 నుంచి 3 గంటల పాటు అలాగే ఉంచిన తర్వాత అన్నంలో సర్వ్ చేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ మసాలాలను యూజ్ చేయకుండా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.